టీసీఎస్ ఇది బాగా వినిపిస్తుంది. ఇప్పుడు టీసీఎస్లో జరిగింది లవ్ జిహాద్ కాదమ్మా, అక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది. దిస్ టెంపుల్స్ వెళ్ళటమే చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ అక్కడ డ్రెస్ కోడ్ పెడతారు అని చెప్పి ఊరేగి రాధా కృష్ణను అడుగుతుందా నీ మతం ఏంటని, కృష్ణ రాధాను చూస్తాడా వేరే మతం అమ్మాయి అని కాదు కదా అనింది. ఇప్పుడు రాముడు హనుమంతుని చూసినట్లు లక్ష్మణుని చూసినట్లు రావణుని చూడాడు కదా. 40 ఫీల్డ్స్ ఉంటే 40 ఫీల్డ్స్ జిహాదీలు ఉంటారు. మీరు అబ్దుల్ అలాగే నేను అబ్దుల్లీ అయిపోతా అనుకుంటే మీ కర్మ మీ దరిద్రం, దానికి ఎవ్వడేం చేయలేరు. నమస్తే, వనకం, నమస్కార. ఇప్పుడు టీసీఎస్ ఇది బాగా వినిపిస్తుంది. టాటా కన్సల్టెన్సీ బీపీఓ కదా. గత 4-5 రోజులుగా లవ్ జిహాద్, టీసీఎస్ జిహాద్ అండ్ కార్పొరేట్ జిహాద్ ఇలాంటి పదాలన్నీ వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ క్లారిటీతో ఉండండి. లవ్ జిహాద్ వేరు, కార్పొరేట్ జిహాద్ వేరు. లవ్ జిహాద్ అంటే ఏంటంటే ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని లేదా మరే ఇతర మతాల అమ్మాయిని అంటే ముస్లిమేతర అమ్మాయిల్ని టార్గెట్ చేసి ప్రేమలో దింపి ఆ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకొని లేదా పెళ్లికి ముందు ఆ అమ్మాయిని మతం మార్చి లేదా పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని మతం మారిస్తే అది లవ్ జిహాద్ కిందికి వస్తుంది. ఇప్పుడు టీసీఎస్లో జరిగింది లవ్ జిహాద్ కాదమ్మా, అక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది, అబ్యూస్ జరిగింది అండ్ మన హిందూ దేవుళ్ళను హిందూ అమ్మాయిల ముందే అవమానపరిచి అండ్ అక్కడ పనిచేసే అమ్మాయిలను బుగ్గలు ఇట్లా తాకిచ్చేసి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూపించేసి ఏంటి లంచ్ టైంలో వాళ్ళతో చాలా అసభ్యంగా బిహేవ్ చేయడమే కాకుండా నీకు ఫర్దర్గా ప్రమోషన్ రావాలని లేదా లేకపోతే మంచి శాలరీ ఇంక్రీజ్ అవ్వాలని లేదా అని చెప్పేసి మెంటల్లీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకొని అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఒక పైన లెవెల్లో ఉంటారు కదా, హెచ్ఆర్ సంథింగ్ అంటారు కదా, ఒక ఫీమేల్ అనమాట, ద గ్రేట్ ఫీమేల్. ఆ ఫీమేల్ కూడా ముస్లిం అమ్మాయి అవ్వటము అండ్ ఇలాంటి ఒక కార్పొరేట్ హరాస్మెంట్ జిహాద్కి ఆ అమ్మాయి హెల్ప్ చేయటము కూడా జరిగిందనమాట. అది అసలు విషయము. సో ఏం కంప్లైంట్ ఈ అమ్మాయిలు చేసినా సరే అసలు ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైర్ చేసుకునేటప్పుడు వీళ్ళ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ చెకప్ చేసేసి ఎవరు కొంచెం ఫినాన్షియల్గా లో ఉన్నారు, సో వీళ్ళకు ఫినాన్షియల్ అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు కదా, అలాంటి అమ్మాయిలకు పైగా చూడటానికి బాగుండే అమ్మాయిలకు మాత్రమే హైర్ చేసుకొని అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న ముస్లిం అబ్బాయిలతో హరాస్మెంట్లు చేయించడం స్టార్ట్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని ముస్లిం కమ్యూనిటీలకి లాగే ప్రయత్నాలు చేశారనమాట. సో ఈ అమ్మాయిలు ఎంత కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోతే ఒక అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నాసిక్ పోలీసులు చాలా తెలివిగా, అందరికీ తెలిసిన విషయమే, సో ఇంకా వేరే పోలీస్ అమ్మాయిల్ని అందులోకి ఎంప్లాయీస్గా హైర్ చేసేసి ఒక 40 రోజులు అలా ఒక కైండ్ ఆఫ్ స్టింగ్ ఆపరేషన్ చేసి మరీ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇది నిజంగా ఒక్క టీసీఎస్లోనే జరుగుతుందా అంటే ఇది కార్పొరేట్ జిహాద్ ఒక చోటే జరుగుతుందా? అక్కడ పనిచేసే ఇంకొక హిందూ అబ్బాయి కూడా ఇదే టార్చర్, వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళడం, స్కల్ క్యాప్లు పెట్టడం, బీఫ్లు తినిపించడం. దీని మీద ఇప్పుడు ఏ ముస్లిం పెద్దలు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ టార్గెట్ 2047కి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం. ఓన్లీ భారతదేశాన్ని మార్చడం, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ నేషన్స్గా మార్చడమే వాళ్ళ టార్గెట్. ఇది ఎవ్వరు అవునన్నా కాదన్నా మనసులు నొచ్చుకున్నా ఇది నిజం. సో ఇక్కడ ఈ హిందూ అమ్మాయిల విషయాలకు వస్తే అన్ని చోట్ల మీరు చూడండి, మీరు ఏ యాప్కి కాల్ చేయండి, మీ ఇంట్లో 24/7 ఏ అవసరాలు కావాలన్నా వాళ్ళే వస్తారు. మీరు బయటకి వెళ్తే ఏ అవసరాలు కావాలన్నా వాళ్ళే వస్తారు. పికప్, డ్రాపింగ్, మీరు చూడండి అబ్బా, మీరు ఒక మింత్రా చూసుకోండి, అమెజాన్ చూసుకోండి, అర్బన్ కంపెనీ చూసుకోండి, వాట్ ఏదైనా చూసుకోండి అబ్బా, వాట్ నాట్ 70% వాళ్ళే ఉంటారు. మీకు అర్థమవుతుందా? పాకిస్తాన్ వాడు అంటే అంటే గర్మే గుస్కే మార్దుంగి అంటే ఇదే, మన గర్లోకి ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. హిందువులు ఏం చేస్తారు అంటే మాకు చదువుకున్న పొజిషన్కే ఉద్యోగాలు కావాలి అని కూర్చుంటారు. వీళ్ళు 10 మందిని కన్నా 20 మందిని కన్నా ఒక్క పూట తిండి తిన్నా పర్వాలేదు, దేశం మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే వాళ్ళ టార్గెట్గా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక్క పూట తిండి సరిపోతుంది. టార్గెట్ అంతా అసలు ఈ దేశం మొత్తం ఎప్పుడు ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అన్నదే వాళ్ళ టార్గెట్గా వాళ్ళు పని చేస్తారన్నమాట. ఎస్, ఇప్పుడు రాముడు హనుమంతుని చూసినట్లు లక్ష్మణుని చూసినట్లు రావణుని చూడాడు కదా.
అంతే, రావణ జాతిని మనం రావణ జాతిగానే చూడాలి. వాళ్ళ సంహారం కోసం మనం ఎదురు చూడాలి. అవసరమైతే పోరాటం చేయాలి. కనీసం ఉడతను తెచ్చుకోనైనా సిగ్గు తెచ్చుకోండి. సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్లో నేను హిందూ, ఎవడి ప్రలోభాలకు లొంగను. ఇటు నన్ను గొర్రెగా మార్చాలన్నా, ఇటు నన్ను జిహాదీ ప్రపంచానికి తీసుకెళ్లాలనుకున్నా సరే, నాకు నా దేవుడు ఉన్నాడు, నా బజరంగ్ బలి ఉన్నాడు, లేకపోతే నా శివుడు ఉన్నాడు, నా కృష్ణుడు ఉన్నాడు. అసలు ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, నాకు ప్రకృతి ఉంది, సూర్యుడు ఉన్నాడు, నేను ఆరోగ్యంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను అనేలాగా మీ ఇంటి ఆడబిడ్డల్ని పెంచండి, నేర్పించండి. బట్ మన ఎడ్యుకేషన్ అయితే అలా లేదు. వాళ్ళేమో మదర్సాలలో చదువుకుంటారు, భూమి ఫ్లాట్గా ఉంటుంది, భూమి సూర్యుడు చుట్టూ తిరగదు, అసలు సూర్యుడు ఒక్కడే ఉంటాడు, భూమి ఇలానే ఉంటుంది, మనమందరం ఇట్లనే బతుకుతాము. సో దట్ సైన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, రాంగ్ అని చదువుకొని వచ్చి నీ ఇంటిని కబ్జా చేస్తూ ఉంటారు. వాళ్ళ పుస్తకంలో వాళ్ళ మతం కాని వాళ్ళను కఫీర్లుగా చూడండి, సర్తంపై జుదా చేయండి, అవసరమైన చోట మీరు అణిగిమణిగి ఉండండి, అక్కడికి వెళ్ళి మీరు పిల్లల్ని కని ఎక్కువ మందిని పెంచండి, ఆ ల్యాండ్ని మీ సొంతం చేసుకోండి, అక్కడ మనుషుల్ని అయితే బుజ్జగించి లేదా బ్రతిమలాడి, అది కూడా కాకపోతే బెదిరించి, అది కూడా కాకపోతే చంపేసేసి మొత్తానికి మీ మతంలోకి మార్చుకోండి. ఎండ్ ఆఫ్ ద డే మీ రిలీజియన్ మాత్రమే ప్రపంచం మొత్తం ఉండాలి. అప్పుడే మళ్ళీ ప్రవక్త వస్తాడని వాళ్ళ పుస్తకం చెప్పింది. దే ఆర్ పర్ఫెక్ట్ అబ్బా. పర్ఫెక్ట్గా లేనిది మన హిందూస్ ఇంక ఇలా ఎన్నాళ్ళు చూస్తారు. ఓ దాట్ ఈస్ ప్రోపగాండా, దిస్ ఈజ్ ప్రోపగాండా. ఆఖరికి దురంధర్ సినిమా కూడా ప్రోపగాండా. ఏంటి, ఒక ఇండియన్ స్పైది కాదు యాక్చువల్లీ ఆ సినిమా. దురంధర్ అని పేరు పెట్టి ఒక్క ఇండియన్ స్పైది చూపించారు, కానీ నంబర్ ఆఫ్ స్పైస్ స్టోరీస్ అనమాట. ఇగో ఇది ఇక్కడే కాదబ్బా, యూకేలో కూడా జరుగుతుంది. ఓ చిన్న పాపని జిహాదీలు టార్చర్ చేస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి జిహాదీగాళ్ళని కొడితే యూకే పోలీసులు వచ్చి ఆ పాప నాన్నని కొట్టి అరెస్ట్ చేశారు. అటుంటుంది. ఎందుకు అలా చేస్తున్నారంటే ఆల్మోస్ట్ యూకే కూడా ఇస్లాం ఇన్వేజన్లోకి వెళ్ళిపోయింది. ఒకటి ఫ్రెండ్స్, ఈ ముస్లిమ్స్ మేము మైనారిటీస్ అని దే ఆర్ నో మోర్ మైనారిటీస్. ఈ భారతదేశంలో నిజమైన మైనారిటీలు ఎవరంటే కొంతగా ఉన్నటువంటి పార్షీలు, యూదులు అండ్ జైనులు, సిక్కులు, వీళ్ళు మైనారిటీల కిందికి వస్తారు. బుద్ధులు, ఎందుకంటే వీళ్ళు కొంత శాతం. మైనారిటీలు అంటే వీళ్ళు ఇంకా ఎక్కువగా డామినెంట్గా ఉన్నది క్రిస్టియన్, ఎందుకంటే ప్రతి నిత్యం లక్షల్లో కన్వర్షన్ చేస్తూ అదే పనిగా ఉన్నారనమాట. ఇంకో పాప స్టోరీ చెప్పాలబ్బా మీకు. ఈ పాప అయితే ఏంటి గుడికి షార్ట్స్ వేసుకొని వెళ్ళకూడదా, టీషర్ట్లు వేసుకొని వెళ్ళకూడదా, అంటే గుడికి వెళ్ళే విషయంలో ఆ మాత్రం ఫ్రీడమ్ లేదా, దిస్ టెంపుల్స్ వెళ్ళటమే చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ అక్కడ డ్రెస్ కోడ్ పెడతారు అని చెప్పి ఊరేగి పాపం మేరా అబ్దుల్లాకి ఇది కప్పుకోకపోతే అస్సలు నచ్చది అని చెప్పేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు హిజాబ్ కప్పుకుంది. గుడికి వెళ్తే షార్ట్స్ వేసుకోకూడదా, ఇంకోటి వేసుకోకూడదా అని చెప్పేసి సెక్యులర్గా నిలదీసిన అమ్మాయి మరి ఒక ముస్లిం అతన్ని పెళ్లి చేసుకొని హిజాబ్ వేసుకుందే, మొత్తం కవర్ చేసి కళ్ళు మాత్రమే కనిపించేలా పెట్టుకుందే. మరి అప్పుడు అడగాలనిపించలేదా, ఎందుకు ఇది వేసుకోవాలి, నాది డ్రెస్సు, నాది ఒళ్ళు, నా ఇష్టం వచ్చింది ఉంటాను అని అడగాలి కదా. అడగదు. హిందూగా ఉన్నప్పుడు మాత్రము నేను చెడ్డీ వేసుకొని గుడికి పోతా, నేను మిడ్డీ వేసుకొని గుడికి పోతా అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక్కడి వరకు వచ్చేసరికి మాది అబ్దుల్కి ఇదే ఇష్టము అంటుంది. మత పిచ్చి అంటే అది. ఉద్యోగం చేస్తున్నారా, చేసుకోండి, మూసుకొని అన్నీ మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఎందుకు మతాన్ని మా మీద రుద్దాలనుకుంటున్నారు అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. క్వశ్చన్ చేస్తే మంది తప్పంటారు. ఇప్పుడు ఏ హిందువు అయిపోయినా ఏ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి మా గుడికి రా, మా ప్రసాదం తిను, మా మతంలోకి రా, మా కృష్ణుడు, మా రాముడు నేను రక్షిస్తాడని చెప్తున్నారా? మీరెందుకు? మీరు బేసిక్గా అంతే కదా. వాట్ ఎవర్ యువర్ బుక్ సేస్ యూఆర్ డూయింగ్ ఇట్. బుద్ధి రావాల్సింది మా హిందువులకి. దట్స్ ఆల్.